మహాశివుణ్ణి ఆదిదేవుడు, నిర్గుణ నిరాకార నిరామయుడని చెబుతూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనినే మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాలలో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని అంత విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోలాశంకరుని లింగోద్భవ రూపాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షలు తీసుకుని జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రి మహాశివరాత్రిగా జరుపుకోవడానికి వెనుకున్న కారణం ఎందుకు అన్న మూలం తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథని చెప్పాల్సిందే. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువుల యుద్ధం నుంచి మొదలవుతుంది. ఒకరోజు బ్రహ్మ విష్ణుని సుంచే వైకుంఠానికి వెళతాడు. అక్కడ బ్రహ్మ రాకని గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని చూసి బ్రహ్మ ఈ విధంగా అంటాడు: ఈ లోకానికే గురువైన నన్ను నా రాకను పట్టించుకోకుండా నిద్రించడానికి నీకెంత ధైర్యం? పైకిలే అనగా విష్ణువు ఈ విధంగా సమాధానం అందిస్తాడు: మా నాభికమలం నుంచి వచ్చిన వాయువును నువ్వు నాకు చెప్పడమేమిటి అనడంతో మాట పెరిగి పెద్ద తగాదవుతుంది. చివరికి ఇది ఒకరిపైనే ఇంకొకరు బాణాలు సంధించుకునేంతవరకు వెళుతుంది. మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మ, పాశుపశాస్త్రాన్ని ప్రయోగించిన ఇరువురి యుద్ధం వల్ల వచ్చే ప్రణయాన్ని గ్రహించిన దేవతలు భోలాశంకరును ప్రార్థించగా పరమేశ్వరుడు తమ భూతగాణాలు ఎదగనాలతో వచ్చి ఒక పడవాటి అగ్నిస్తంభంగా బ్రహ్మవిద్య నిలిచి వాళ్ల ప్రయోగించిన మహేశ్వరాస్త్రాన్ని ఎదుర్కొంటాడు. వాళ్లు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ వింతను చూసిన బ్రహ్మవిష్ణువులు కంగుతిని ఈ అగ్నిస్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకుని బ్రహ్మ ఆదిభాగానికి, విష్ణువు అంత్యభాగానికి తమ తమ వాహనాలపైన బయల్దేరతారు. ఇద్దరూ ఎంత దూరం వెళ్లినా దాని యొక్క ఆది అంతం కనపడదు. ఈ విధంగా వాళ్లు 500 ఏళ్లు ప్రయాణము చేస్తారు. మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవటంతో తిరిగి మొదలుపెట్టిన చోటికే వచ్చేస్తాడు. అయితే బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువు, ఒక మొగలి పువ్వు పరిచయమవుతాయి. బ్రహ్మవారితో స్నేహం చేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. అదేంటంటే మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభము ఆదిభాగాన్ని చూశానని సాక్ష్యంగా మేమున్నామని అబద్ధం చెప్పిస్తాడు. అప్పుడు మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి గొప్పవాడుగా ఒప్పుకుని షోడచోపాచార పూజలతో ఆయనను భక్తితో కొలుస్తుండగా ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరుడు వారి దగ్గరికి వచ్చి బ్రహ్మ నిజంగా దాన్ని చూశాడా అని అడుగగా కామధేనువు చూశానని ముఖంతో అంగీకరిస్తూ చూడలేదని తన తోకతో చెప్తుంది. మొగలిపుమ్మ మాత్రం చూశానని చెప్తుంది. వారు చెప్పే అబద్ధాలు విష్ణువుకు జరిగే మోసాన్ని అర్థం చేసుకున్న శివుడు వారికి ఈ విధంగా శాపాన్నిస్తాడు: మొగలిపువ్వు ఎటువంటి పూజకు పనికిరానిదని, కామధేనువు మొదటి భాగం అబద్ధం చెప్పిన కారణంగా ఆ భాగం దేనికీ పనికిరాదు, కాని నిజాన్ని ఒప్పుకున్న వెనుక భాగం ఎంతో విలువైనదిగా ఉంటూ ఉంటుందని, దీన్నిబట్టే మనం పవిత్రంగా చూసే గోమూత్రం, ఆవుపాలు, ఆవుపేడ ఎన్నో వాటిలో వాడుతూ ఉండడం జరుగుతుంది. ఇక బ్రహ్మకు భూమండలంలో ఎక్కడా పూజలను అందుకోడని, ఇక మోసాన్ని గ్రహించక బ్రహ్మకు చేసిన సేవకుగాను శ్రీమహావిష్ణువు దానికి సమానంగా పూజలను అందుకుంటాడు. అనేక క్షేత్రంలో వెలుగొందుతాడని వరాన్ని ఇస్తాడు. ఇదంతా విని తమ తప్పును తెలుసుకున్న బ్రహ్మ, మొగలిపుమ్ము, కామధేనువులు మహాశివుణ్ణి వేడుకుంటాయి. శాప విమోచనాన్ని ఇవ్వమని ప్రార్థిస్తారు. అప్పుడు తప్పు తెలుసుకున్న వారికి శివుడు ఈ విధంగా అంటాడు: మొగలిపువ్వు కేవలం నా పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది. బ్రహ్మదేవుడు యజ్ఞాలు అప్పుడు గురువు స్థానంలో పూజింపబడతాడు. ఇదంతా జరిగేది శివరాత్రి. ఇలా అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఇదన్నమాట మహాశివరాత్రి కథ. ఈ విధంగా హిందువులు మా మహాశివరాత్రిని జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని చరిత్రల కథనాలలో ప్రకారము శివపార్వతుల వివాహం జరిగింది కూడా ఈ శివరాత్రి రోజున అని, కాబట్టి శివమహాశివరాత్రిని శివపార్వతుల పెళ్లిరోజుగా కూడా జరుపుకుంటారనే చెబుతారు. అంతేకాకుండా మరొక కథనం ప్రకారం శివుని గొంతులో ఉన్న విషం కారణంగా ఈ ఒక రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయవలసి రావటం జరిగిందని, ఆ రోజే ఈ మహాశివరాత్రి అని కూడా చెబుతారు. శివపూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివపూజకు మారేడుదళము, అలంకరణకు తెల్లపూలమాల ప్రధానం. శివునికి ఆవునేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనెతో చేసిన దీపారాధనను ఎడమవైపున పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలని మాట కూడా వాడుకలో ఉంది. అయితే దానికి కారణమేమిటో చూద్దాం.
శివుని యొక్క వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తనమీదే తిరగాలని కోరుకుంటాడు. ఇక ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది. ఇక ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సాంప్రదాయం. అలా చూడటం వలన శివుడు సాక్షాత్తూ నందిపైన కూర్చున్నట్టుగా కనిపిస్తాడు. ఇక భక్తులకు కళ్లకు సాక్షాత్తు ఆ నందిపైన ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనమిస్తాడు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడి సంతోషపడిపోతాడు. శివుడికి భక్తుడు విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగజేస్తాడు అని పెద్దల మాట. ఇకపోతే మహాభారతంలో ఒక వేటగాడు తెలియక చేసిన శివపూజ వలన తరువాతి జన్మలో చిత్రభానుడైన రాజుగా జన్మించి శివరాత్రి పూజలు చేసి ముక్తిని పొందాడని భీష్ముడు చెప్తాడు. ఇప్పుడు ఈ మహాశివరాత్రి యొక్క వ్రత కథ ఏంటో చూద్దాం. ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ, ప్రభూ, లోకల్లోనే గొప్ప వ్రతం ఏది? అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించింది. అప్పుడు శివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పాడు పార్వతికి. ఒకానొక సమయంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రభానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాని అతను చాలా పేదవాడు. అందుకని తన కూతురి పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కాని నిర్మిత సమయంలో అతను అప్పును తీర్చలేకపోయాడు. దాంతో వ్యాపారి వెంటనే చిత్రభాను దగ్గరికి వచ్చి అతన్ని తీసుకెళ్లి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకి చెబుతున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రభానుకు కూడా వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలు విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రభానుణ్ణి కడగ్గానే అప్పుడు చిత్రభానుడు, నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్నీరోజు వదిలేయండి అని చెప్పాడు. వ్యాపారి కూడా చిత్రభానుడు చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు. చెరసాల నుంచి బయటకు రాగానే మళ్లీ వెంటనే వేటడానికి వెళ్ళిపోయాడు అతను. జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దీంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తోంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రభానుడు అక్కడున్న ఒక మారేడు చెట్టుపైన కూర్చుని జంతువుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కాని చిత్రభానుడు దాన్ని అస్సలు గమనించలేదు. ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. కాని అతనికి తెలియకుండా ఆ ఆకులు మారేడు చెట్టు కింద శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు శివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడటంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతను మహాశివుణ్ణి పూజించాడు. కాసేపటికి ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది. కాని అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రభానుడు బాణాన్ని లాగి దానివైపు లక్ష్యంగా పెట్టాడు. అది గమనించిన జింక ఆ వేటగాడితో, నేనొక గర్భవతిని, కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతోంది. ఒకవేళ నువ్వు నాపైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసినవాడవుతావు. నీకు పాపం కలుగుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింకపైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలను అతను అంగీకరించాడు. కాసేపటికి మరొక జింక అక్కడికి వచ్చింది. దాన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందపడ్డాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని దానివైపు గురిపెట్టాడు. అప్పుడా జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియట్లేదు. ఒక్కసారి నేను నా భర్తతో కలిసి మళ్లీ తిరిగి వస్తాను. కాసేపటి వరకు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగిపోయింది. అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు. ఇలా వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కాని మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తోంది. ఒకవేళ నేను ఏదైనా జంతువును వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతాను అనుకుంటూ చిత్రమానుడు అక్కడే ఉండిపోయాడు. తరువాత మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వచ్చింది. మళ్లీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికింది అని ఆనందపడ్డాడు.
ఈసారి కూడా చిత్రబాణుడు ఆ జింకవైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లల్ని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను, దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి, నేను మళ్లీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్ష్యంగా ప్రమాణం చేసి చెబుతోంది. ఇప్పటికే వేటగాడు 2 జింకల్ని వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే నేను అస్సలు ఆ పని చెయ్యలేను. నాక్కూడా భార్యాపిల్లలు ఉన్నారు, వాళ్లు ఆకలితో బాధపడుతున్నారు, నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెబుతాడు వేటగాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్యాపిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. పిల్లల కోసమే నన్ను కాసేపు వదిలేయమని అడుగుతున్నాను. నా పిల్లల్ని నా భర్త దగ్గరే విడిచిపెట్టి వస్తాను అని చెప్పగానే వేటగాడి దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతోంది. ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలాగైనా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతను చూసిన జింక, ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను, నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వారిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు, నేను నా భార్యాపిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను అని చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలాగే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగరం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు. శివలింగంపైన మారేడు ఆకులు వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనసులో దయాభావం కలిగింది. అతను ఇప్పటివరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతున్నాడు. కాసేపటికి అక్కడికి జింకలన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలన్న ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాటమీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయమైంది. దీంతో అతని కళ్లనుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. జింకల్ని చంపకుండా మనసులోనుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు. దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తున్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్లు కూడా ఆనందించి పూలవర్షం కురిపించారు. ఆ సమయంలో అడవిలోకి ఒక పుష్పక విమానం వచ్చింది. ఆ వేటగాడితో పాటు జింకలు కూడా ఆ పుష్పక విమానంలో కూర్చున్నాయి, మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా ఆ శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వారి పాపాలను నేను తొలగిస్తాను. అందుకే జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను తొలగించాను, వాళ్లకి ముక్తి కల్పించాను అని చెప్పాడు. ఈ విధంగా వేటగాడి కఠిన హృదయాన్ని కూడా జాలితో, దయతో, కరుణతో మార్చేశాడు ఆ పరమేశ్వరుడు. మహాశివరాత్రి రోజు ఈ కథను వింటే మీపైన కూడా శివుని కృప తప్పకుండా ఉంటుంది.